తండ్రి అంటున్నారు, టీచర్స్ అంటున్నారు ఐఐటి కావాలి, మెడికల్ చేయాలి. వాళ్ళ బ్రెయిన్ స్థాయి ఇది కాదు. ప్లస్ ఏంటంటుంది, ఈ ఐఐటి మెడికల్ వల్ల ఈ స్పోర్ట్స్ జీరో అయిపోతుంది. మార్నింగ్ 8 o'clock స్కూల్ వెళ్ళాలి పిల్లలు, ఈవినింగ్ 6 వరకు 7 వరకు స్కూల్లో కంటిన్యూ చదువుకోవాలి. కామన్ సెన్స్ పోతుంది పిల్లలకి, బయట ఏ విధంగా బతుకోవాలి వాళ్ళకి అర్థం కావట్లేదు. ఐఐటి మెడికల్ అయిపోతే మంచిది. ఎంతమందికి అవుతుంది? లక్షల్లో ఒక 10-15 మంది ఐఐటి క్లియర్ చేసుకుంటారు. లక్షల్లో ఒక 50 మంది మెడికల్ చేసుకుని డాక్టర్గా తయారవుతున్నారు. మిగతా పిల్లల పరిస్థితి ఏంటి? సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇమ్మీడియట్ బేసిస్లో ఐఐటి మెడికల్ ప్రిపరేషన్ ఈ స్కూల్ లెవెల్లో ఇమ్మీడియట్గా స్టాప్ చేయాలి. ప్రాణం కాపాడని పిల్లలది అయితే ఐఐటి మెడికల్ కానీ వేరే ఎంట్రన్స్ కానీ వాళ్ళకి పెట్టకూడదు. వాళ్ళకి రోజు ఒక 2 hours 3 hours ఆడుకోవడానికి ప్లేస్ ఉండాలి. వాళ్ళు క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, ఖోఖో కానీ, కబడ్డీ కానీ వాళ్ళకి ఇష్టం స్పోర్ట్స్లో వాళ్ళు ఉంటే కొద్దిగా బ్రెయిన్ షార్ప్ అవుతుంది. బ్రెయిన్ షార్ప్ ఉంటే ఆటోమేటిక్గా చదువుకోవడానికి ఈజీ అవుతుంది. ఇదే విషయంలో లాస్ట్ వీక్ మన యూనియన్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ ధర్మేంద్ర ప్రధాన్ గారికి, పిఎం మోదీ గారికి అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ యూనియన్ మినిస్టర్కి, అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి, హానరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి అండ్ సేమ్ టైంలో ఆల్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్కి, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఈ అందరికి మనం మెమోరాండం సబ్మిట్ చేయడం జరిగింది. మెమోరాండం సబ్మిట్ చేసిన తర్వాత ఈరోజు ప్రెస్ మీటింగ్ కండక్ట్ చేశాను. ఈరోజు ప్రెస్ మీటింగ్ కండక్ట్ చేయడానికి మెయిన్ కారణం ఒకటే, పిల్లల మీదలో ఉన్నాయి టార్చరింగ్ వాళ్ళకి మనం స్టాప్ చేస్తే ఒక మంచి భవిష్యం వాళ్ళకి ఉంటుంది. ఈరోజు జెన్జీ వస్తుంది, వేరే వస్తుంది, జాబ్ ఎవరికి రావట్లేదు. జాబ్ ఎందుకు రావట్లేదు? దిస్ ఈస్ నాట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ వన్ గవర్నమెంట్. 1947 మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి ఎన్ని గవర్నమెంట్ వచ్చింది, ఎన్ని గవర్నమెంట్ వెళ్ళిపోయింది. సో గవర్నమెంట్తో మనకి ప్రాబ్లం కాదు, గవర్నమెంట్ పాలసీ చేంజ్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మన టీడీపీ గవర్నమెంట్కి బ్లేమ్ చేస్తే వైఎస్సీపీ ఏం చేసింది, వాళ్ళకి బ్లేమ్ చేస్తే కాంగ్రెస్ ఏం చేసింది. సో వీఆర్ నాట్ అగెన్స్ట్ టు ఎనీ గవర్నమెంట్, వీఆర్ అగెన్స్ట్ టు ద పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్. కంపల్సరీగా ఎడ్యుకేషన్ పాలసీలో మార్పు రావాలి. 100% పిల్లలకి తక్కువ టైమింగ్స్ ఉండాలి. ఇప్పుడు మీరు ఢిల్లీ, ముంబై లాగా, బెంగళూరు లాగా సిటీస్లో వెళ్తే పిల్లలకి స్కూల్ 6 hours అండి. యాజ్ పర్ సిబిఎస్ఈ రూల్స్ పరంగా ఈ స్కూల్ కెన్ నాట్ బి రన్ మోర్ దెన్ 6 hours ఫర్ స్టూడెంట్. మన ఆంధ్రప్రదేశ్లో ఏంటవుతుంది, 10 hours 12 hours స్కూల్ రన్ చేస్తున్నారు. ఎవరి కోసం రన్ చేస్తున్నారు వాళ్ళు 12 hours స్కూల్స్ అండి? గవర్నమెంటే 6 hours చెప్పింది, మళ్ళీ మీరు 12 hours స్కూల్ తీసుకుంటే మీకు ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు? దీస్ ఆర్ ద క్వశ్చన్స్ అరైజింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గవర్నమెంట్. వై దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద సిబిఎస్ఈ రూల్స్ అండ్ ఎడ్యుకేషన్స్? అండ్ సిటీలో మీరు రోజు బయట ఉంటారు ప్రెస్ మీటింగ్స్లో, మీరు సిటీలో ఒక చిన్న సర్వే చేసేస్తే మీకు ఐడియా వస్తుంది సార్. లేకపోతే సర్వే చేసే రిపోర్ట్ కూడా మనే ఇస్తాను. 90% ఈ స్కూల్స్ ఈ స్టేట్ సిలబస్ ఉంది, అఫిలియేటెడ్ బై స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్. బట్ సిబిఎస్ఈ పంచ్ లైన్ యూజ్ చేసుకొని వాళ్ళ మదర్ ఫాదర్తో అడ్మిషన్ టైంలో సిబిఎస్ఈ కరికులం చెప్పేసి, సిబిఎస్ఈ అఫిలియేషన్ చెప్పేసి లంసమ్ అమౌంట్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఏదైనా స్కూల్కి ఎవరైనా వెళ్తే 1.5 acres ల్యాండ్ ఈ స్కూల్లో కనిపించట్లేదు అయితే అది సిబిఎస్ఈ కాదు. ఒక 4-5 ఫ్లోర్ బిల్డింగ్ కట్టేస్తే హోటల్ లాగా, అపార్ట్మెంట్ లాగా, అది సిబిఎస్ఈ కాదు. సిబిఎస్ఈ నార్మ్స్ వేరే ఉంటుంది. సిటీలో కొన్ని సిబిఎస్ఈ ఐసీసీ స్కూల్స్ ఉన్నాయి. బట్ ఏ స్కూల్కి వెళ్ళిపోయినా, నేను స్కూల్ పేరు చెప్పకూడదు, అన్నెసెసరీగా వే నాట్ అగెన్స్ట్ టు దేర్ బ్రాండ్, అందరూ సిబిఎస్ఈ చెప్పేసి జనాలకి మోసం చేస్తున్నారు. అండ్ సిబిఎస్ఈ నార్మ్స్ పరంగా వెళ్తే ఓన్లీ 6 hours స్కూల్ టైమింగ్స్ అండి. 6 hours తర్వాత వాళ్ళ స్కూల్ రన్ చేయకూడదు. ఈ స్కూల్స్లో బిఎడ్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉండాలి. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది అంటే 70% బిఏ చేసిన కానీ, ఇంటర్మీడియట్ చేసిన కానీ టీచర్స్ రన్ చేస్తున్నారు ఈ స్కూల్. కొంతమంది వాళ్ళు గవర్నమెంట్కి చూపించడానికి బిఎడ్ పెట్టేస్తున్నారు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ జరుగుతుంది. ఇవన్నీ మనం చెప్పాలి అంటే కరప్షన్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి కరప్షన్ బయటకు వెళ్ళిపోతే మన రాష్ట్రం కానీ, ప్రపంచం కానీ హ్యాపీగా ఉంటుంది. పిల్లలకి ఎగ్జామ్స్కు టెన్షన్ ఎక్కువ అవుతుంది, సూసైడ్ కేసెస్ పెరుగుతుంది. ఈ ఇమ్మీడియట్ బేసిస్లో ఐఐటి మెడికల్ కానీ, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ స్టాండర్డ్ 6, 7, 8, 9 ఈ 4 classes కి అయితే ఇమ్మీడియట్ బేసిస్లో స్టాప్ అవ్వాలి. మన గవర్నమెంట్ అదే డిమాండ్ చేశాను.